ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విహాస్ వింధ్య #38. ఈరోజు అయితే విహాస్ వాళ్ళని ఫాస్ట్గా స్కూల్కి పంపించేసి నేను మా అక్క అయితే ఒక స్మాల్ అవుటింగ్కి వచ్చాము. అవుటింగ్ ఇన్ ది సెన్స్ లైక్ స్ట్రీట్ షాపింగ్ అన్న అనుకోవచ్చు, లేదంటే విజిట్ చేయని ప్లేసెస్ని కొంచెం చూద్దామని కూడా అనుకోవచ్చు. విహాస్ వాళ్ళు ఉంటే కనీసం విజిట్ చేయడం కాదు కదా, బయటికి రావడం కూడా ఇంపాసిబుల్ అని చెప్పొచ్చు. సో వాళ్ళని ఎండ్లో తిప్పలేము, అలా అని మనం కూడా చూద్దాం అనుకున్న ప్లేసెస్ చూడకుండా ఆగలేము. కాబట్టి స్కూల్కి పంపించడం అనేది చాలా బెటర్ వే. ఇప్పుడైతే నేను మా అక్క ఫాస్ట్గా రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయాము వెళ్దాము అనేసి. ఇలా ఒక్కొక్క షాపింగ్ మాల్స్ ఉంటాయి కదా, ఇక్కడ సంగారెడ్డిలో దగ్గరలో షాపింగ్ మాల్స్ ఎక్కువనే ఉంటాయి, లైక్ చందన బ్రదర్స్, ముకుంద, అలా సరదాగా అవన్నీ చూస్తూ చూస్తూ వెళ్తున్నాం ఆటోలో అయితే. అండ్ ఒక్కొక్క షాపింగ్ మాల్ చూసినప్పుడు మనకి గుర్తొస్తుంది కదా, లైక్ ఈ డ్రెస్ ఇక్కడ తీసుకున్నాము అనేసి అలా చూపిస్తుంది మా అక్క. ఇక్కడ ఒక శారీ తీసుకున్నాను నేను అప్పుడు అనేసి. ఇప్పుడైతే మన లొకేషన్కి రీచ్ అయిపోయాం. ఇది ఏంటి అంటే ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గర ఉన్న స్ట్రీట్ షాపింగ్. ఫస్ట్ అయితే ఎంట్రన్స్లో ఇదంతా ఫ్లవర్ మార్కెట్ ఉంటుంది, అండ్ నెక్స్ట్ లోపలికి వెళ్తే మనకి కాకినాడలో మసీద్ సెంటర్ ఎలా ఉంటుంది లైక్ మొత్తం షాపింగ్కి, అండ్ రాజమండ్రిలో కోటగుమ్మం ఉంటుంది, అలానే సిమిలర్గా సంగారెడ్డికి ఓల్డ్ బస్ స్టాండ్ అన్నమాట. ఇక్కడ ఫస్ట్ మేము పెట్టుకున్న ఎయిమ్ ఏంటి అంటే మా నిషికి బ్యాంగిల్స్ తీసుకోవాలని. ఆ బ్యాంగిల్స్ అంటే లైక్ నార్మల్ బ్యాంగిల్స్ కాదు, గాజువి ప్లెయిన్ అన్నమాట. అలాంటి చిన్న సైజ్ దొరకడం కష్టం, మేబీ దొరుకుతాయేమో అని ట్రై చేస్తున్నాము. ఇక్కడికి వచ్చాక ఒక ట్విస్ట్ ఏంటంటే మేమైతే 9:30 ఆర్ 10కి అనుకుంటా వెళ్ళాము. ఆ టైంలో ఇంకా షాప్స్ ఎవరు సరిగ్గా తీయలే, బికాస్ ఆ టైంలోనే మాకు కుదురుతుంది. మిగతా టైంలో అంటే పిల్లలు ఉంటారు కదా, సో వాళ్ళని వదిలేసి వెళ్ళలేము. కాబట్టి పొద్దున్నే బయలుదేరాము, కానీ అప్పటికి ఇంకా షాప్స్ ఏం తీయలేదు. అయినా కానీ ఉన్న వాటిల్లోనే చూసుకుంటూ వెళ్ళాము. మార్నింగ్ అయినా కానీ ఎండ మాత్రం మామూలుగా లేదు, అండ్ కొంచెం రోడ్డు ఖాళీ ఉండడం వల్ల మాకు కొంచెం ప్లస్ అయింది. ఇక్కడైతే బ్యాంగిల్స్ చూడడానికి వచ్చాము. బ్యాంగిల్స్ వేసుకున్నా వేసుకోకపోయినా పక్కన పెడితే చూడడానికి మాత్రం భలే ఉంటాయి కదా, అంత హ్యూగ్ బ్యాంగిల్స్ని చూస్తే. సో మా అక్క వెతుకుంటుంది, వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా, సో దానికి మ్యాచింగ్ బ్యాంగిల్స్ ఏమైనా ఉంటాయి అనేసి. నేను అలా ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్తున్నాను, లైక్ నిషికి ఏమన్నా చిన్న సైజు ఉంటాయని. ఉన్నాయి, బట్ మెరుపులులా ఉన్నాయి. ఇంకా కిడ్స్కి మెరుపులు వేసామంటే ఇంకా వాళ్ళు ఒళ్ళంతా పామేసుకుంటారు. సో అలా అవ్వకూడదు అంటే మంచిగా నీట్గా మెరుపులు లేనివి అండ్ గీసుకోనివి ఇన్ని వెతికి వాళ్ళకైతే బ్యాంగిల్స్ తీసుకోవాలి. ఇక్కడ చూస్తుందండి దాని కలర్ మ్యాచింగ్ ఏమైనా ఉందా అనేసి. ఈసారి ఏంటంటే ప్రతి వరలక్ష్మి వ్రతంకి మా అక్క డైరెక్ట్ శారీ కొనుక్కుంటుంది, బట్ కానీ ఈసారి కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాము అనేసి వేరే ప్యాటర్న్లో తీసుకుంది. అది ఏంటి అన్నది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, ఎందుకంటే అది స్టిచ్చింగ్కి ఇచ్చింది. ఆ స్టిచ్చింగ్ అయిపోయిందంటే మనకు కూడా నీట్గా కనిపిస్తుంది వాట్ ఎగ్జాక్ట్లీ అనేసి. ఇప్పుడైతే మనం బ్యాంగిల్స్ చూసేద్దాము. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది చూడడానికి బ్యాంగిల్స్ని. ఫైనల్గా వెతికి ఒక సెట్ ఆఫ్ బ్యాంగిల్స్ అయితే తీసింది, అండ్ అది చూసుకుంటుంది సైజ్ మ్యాచ్ అయిందా లేదా అనేసి. బ్యాంగిల్స్ కొంచెం చూసి తీసుకోవాలి కదా, తెచ్చుకున్నాక సైజ్ మ్యాచ్ అవ్వకపోతే చాలా కష్టం. సో అందుకని అది కూడా మ్యాచ్ అయిందని తెలిసాకనే మీకు చూపిస్తూ అదైతే ప్యాక్ చేయమని అన్నకి ఇచ్చేస్తుంది. ఈలోపు అన్న ప్యాక్ చేస్తున్నాడు. అండ్ అట్ లాస్ట్ ఇంకొకసారి ఒక కంప్లీట్ వ్యూ వేసేసుకోండి బ్యాంగిల్స్ని. ఎవరికైనా నచ్చితే సేమ్ తెలిసే ఉంటుంది కదా, సంగారెడ్డి పాత బస్ స్టాండ్ స్ట్రీట్ షాపింగ్, మీరు కూడా వెళ్ళి పర్చేస్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ప్రైస్ కూడా చాలా తక్కువ, డజన్ అనుకుంటా 40 రూపీస్ తీసుకున్నారు. అండ్ వస్తూ ఈ బ్లూ కలర్ డ్రెస్ ఉంది కదా, అది కొంచెం బాగా నచ్చింది, సరే చూద్దాము అనేసి వెళ్ళాం షాప్లోకి. అండ్ కిడ్స్వి కూడా కొంచెం బాగున్నాయి. మేము అనుకున్నాం మేబీ ఉండొచ్చు ఒక 600 or 800 అలా ఉంటుందేమో డ్రెస్ అనుకున్నాము, బట్ కానీ చాలా తక్కువ, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. జస్ట్ 350 or 400 సంథింగ్ చెప్పారు. అండ్ ఇంకా చూపిస్తున్నారు మోడల్స్ ఉన్నాయి అనేసి చూస్తుంది. మనిషి చాలా బక్కగా ఉంటుంది కాబట్టి దాని ఏజ్ కన్నా కొంచెం తక్కువ ఏజ్ డ్రెస్సెసే తీసుకుంటాం మేము. బట్ కానీ ఇక్కడ ఏంటి అంటే మరి 1 year కిడ్స్కి సరిపోయేటట్టు ఉన్నాయి. సో అదొక్కటి మైనస్ అయిందన్నమాట. సో చూసాము, ఆ డ్రెస్ అయితే నాకు నిజంగానే చాలా నచ్చింది, భలే ఉంది కదా, వైట్ విత్ బ్లూ కాంబినేషన్ అండ్ అక్కడక్కడ సిల్వర్ కలర్తో నచ్చింది. కానీ ఏం చేయలేము, దాని ఏజ్కి సరిపడా డ్రెస్ అయితే అది కాదు. తెచ్చినా కానీ షార్ట్ అయిపోతుంది, సో వేసుకోవడానికి అంత పని చేయదు. సో దీన్ని కూడా చూసేసి ఇంకా సెట్ అవ్వక అక్కడే వదిలేసి వచ్చేసాము. ఎట్ లాస్ట్ ఇక్కడైతే ఆగాము. మా అక్క అయితే కీస్ చూస్తుంది, బికాజ్ ఎందుకంటే ఇప్పుడు ఉన్న ఇంటికి ఒకటే కీ ఉంది, సో ఎక్కడికైనా వెళ్తే ఇబ్బంది అవుతుంది అనమాట. సో ఆల్టర్నేటివ్ ఇంకొకటి ఉంటే బెటర్ కదా అనేసి చూస్తుంది. అండ్ మా అక్క బార్గెనింగ్ స్కిల్స్ అయితే మామూలుగా ఉండవు.
ఆయన 280 సంథింగ్ చెప్తే ఇంకా 120కి తగ్గొట్టింది. అలా ఉంటాయన్నమాట బార్గెనింగ్ స్కిల్స్. సో అలాంటివి ఉండడం చాలా మంచిది కదా. నేను కూడా ఈ మధ్య కొంచెం కొంచెం నేర్చుకుంటున్నాను ఎలా అడగాలి అనేసి. ఎందుకంటే కొన్న తర్వాత మనం రిగ్రెట్ ఫీల్ అవ్వకూడదు కదా, అయ్యో ఇంత అమౌంట్ పెట్టేసామా అనేసి. సో ముందుగానే ఎంతకు అడగొచ్చో ఒక ఐడియా అనుకుని అడిగితే మంచిది అనమాట. సో చిన్ని చిన్ని వస్తువులన్నీ తీసేసుకొని ఎట్ లాస్ట్ ఒక ట్రిప్ వేసి వచ్చేసరికి అలసిపోయామన్నమాట. సో కొంచెం ఎనర్జీ కోసం గ్రేప్ జ్యూస్ అయితే తాగేసాము అండ్ మనం ఫైనల్గా రిటర్న్ స్టార్ట్ అయిపోతున్నాం. ఇలా ఒక చిన్న షార్ట్ ట్రిప్ భలే నచ్చింది. మేబీ అన్ని షాప్స్ తీయలేదు కాబట్టి అన్నీ చూడకపోవచ్చు, బట్ కానీ ఉన్నంత వరకు మాత్రం వీ ఎంజాయ్డ్ ఇట్ అనమాట. సో వెళ్తూ వెళ్తూ ఇంకొక చోట కూడా ఆగాము. వచ్చిన పని చూసుకుని వెళ్ళిపోతే ఆడవాళ్ళం ఎందుకు అవుతాం చెప్పండి మనం. సో అందుకనేసి వెళ్తూ వెళ్తూ నేను ప్రీవియస్గా ఒక షార్ట్ వీడియో పెట్టాను కదా, స్లిప్పర్స్ అన్నీ కూడా ఒక చాలా బెస్ట్ ప్రైస్కి ఉంటాయి అనేసి. సో మళ్ళీ స్లిప్పర్స్ తీసుకుందాం అనేసి అక్కడైతే ఆగాము, చూస్తున్నాము. అయితే మెన్ అండ్ ఉమెన్కి 150 నుంచి స్టార్ట్ చేసి 350 మ్యాక్సిమం రేంజ్. సో ఈ రేంజ్ లోపల స్లిప్పర్స్ అయితే ఉంటాయి. ఒక్కొక్కసారి నాకేమవుతుందంటే స్లిప్పర్స్ తీసుకోవడానికి వెళ్తాను కానీ నా ఎగ్జాక్ట్ సైజ్ నేనే మర్చిపోతాను. ఎందుకంటే ఒక్కొక్కసారి 6 యూస్ చేస్తాను, 7 యూస్ చేస్తాను. సో ఇలా కొంచెం క్లమ్జీగా అయిపోతుంది. బికాజ్ ఎందుకంటే కొన్ని కొన్ని స్లిప్పర్స్ పైన వెనకాల 36, 37, 38 అనేసి అలా ఇస్తారు కదా. సో అలాంటి టైంలో కొంచెం కన్ఫ్యూజ్ అవుతాను. సో ఇదా సైజ్ అదా అనేసి ఆ కన్ఫ్యూజన్లోనే ఆ అన్నని అడిగాను. సో అన్న చూస్తున్నారు నెక్స్ట్ సైజ్ ఉందా లేదంటే చిన్న సైజ్ ఉందా అనేసి. సో ఈ చూసి గ్యాప్లో ఈ స్లిప్పర్స్ అన్నీ ఒక రౌండ్ వేసేద్దాం కదా అనేసి చూస్తున్నాను, ఇంకేమైనా కొత్తగా ఉన్నాయో ట్రై చేసేద్దాము అనేసి. ఎగ్జాక్ట్గా ఏం కొనుక్కుంటాము అన్నది పక్కన పెడితే ఉన్న వాటిలో నచ్చినవన్నీ ఒక్కొక్కసారి అయితే సాటిస్ఫైడ్గా కూడా చాలా నచ్చింది. సో దట్ మన లెగ్స్కి ఏది మంచిగా సూట్ అయిందో కూడా మనకి బాగా తెలుస్తుంది. ఇక్కడ నేను కొన్ని ఫ్లిప్ ఫ్లాప్స్ అయితే ట్రై చేస్తున్నాను. ఇవన్నీ కూడా 150 రేంజ్లోనే ఉన్నాయి. చాలా అఫోర్డబుల్ ప్రైస్ కదా. ఈ స్లిప్పర్స్ 150 కంటే నేనైతే ఇంకా నమ్మలేకపోతున్నాను. అండ్ ఇది కూడా బ్లాక్, బట్ కానీ నాకు అంత నచ్చలేదు, అందుకే వెనక్కి పెట్టేసా. అండ్ ఇంకొన్ని చూస్తూ ఉన్నాను. నాకేంటి అంటే బెల్ట్ స్లిప్పర్స్ అంత నచ్చవు, ఎందుకంటే అస్తమాటికి తీసుకుని వేసుకుని అన్నిసార్లు అట్లా చేస్తూ ఉండాలంటే బద్ధకం అనిపిస్తుంది కదా. సో వాటి జోలికి వెళ్ళకూడదు అనుకున్నాను, బట్ కానీ కొంచెం బ్లాక్ ఇంప్రెసివ్గా అనిపించి వేసుకుని చూసా. నాకైతే సైజ్ సరిపోలేదు, సర్లే అనుకున్నాను. నెక్స్ట్ మా నిషికి చూస్తుంది మా అక్క. ఆల్రెడీ ప్రీవియస్గా దానికి రీసెంట్గానే కొన్నాము, అయినా కానీ ఇంకొకటి ఏమైనా ట్రై చేద్దాము అనేసి చూస్తుంది. ఎట్ లాస్ట్ ఫైనలీ ఇంటికైతే వచ్చేసాము. ఇప్పుడు ఏమేమి కొనుక్కున్నాము అనేది చూపిస్తుంది తీసి. ఇక్కడైతే 2 కర్చీఫ్స్ తీసుకుంది. లైక్ 2 30 రూపీస్కి తీసుకుందిలే, ఈచ్ 20 అన్నాడు కానీ 20 ఇచ్చేస్తే మా అక్క ఎందుకు అవుతుంది చెప్పండి. అందుకు 230 రూపీస్కి తీసుకుంది. అండ్ ఒక స్ప్రింగ్ తీసుకుంది. ఏదైనా కానీ రెండే ఉంటుంది, సో 2 కర్చీఫ్లు తీసుకుంది. అండ్ ఒక సెట్ ఆఫ్ బ్యాంగిల్స్, ఒక స్క్రబ్, అండ్ ఫైనలీ ఈ ఇయర్ బడ్స్ అన్నమాట. అండ్ లాక్, దీని హిస్టరీ అయితే చెప్పాను కదా బార్గెనింగ్ స్కిల్స్ కోసం. ఇవన్నీ తెచ్చుకున్నాము. అండ్ ఇంకొకటి కూడా ఉంటుంది. ఫైనలీ ఇవే నా స్లిప్పర్స్. నేనైతే ఇవి తెచ్చుకున్నాను, నాకు ఇవి చాలా నచ్చాయి. లైక్ ప్లెజెంట్ రెయిన్బో కలర్స్ లాగా. అప్పటికి కూడా నాకు డౌట్ వచ్చింది, లైక్ నేను నా ఎగ్జాక్ట్ సైజ్ తెచ్చుకున్నానా లేదా అనేసి. ప్రీవియస్గా కొనుక్కున్న స్లిప్పర్స్కి వెళ్ళి చూసుకున్నా సేమ్ సైజా కాదా అనేసి. థ్యాంక్ గాడ్ నిజంగా సేమ్ సైజ్ ఉంది. సో ఇదైతే మేము గ్రాప్ చేసిన స్ట్రీట్ షాపింగ్ థింగ్స్ అన్నమాట. ఏం కొనుక్కున్నా కానీ అవి ఇంటికి తెచ్చిన వెంటనే మనం రీచెక్ చేసుకుంటాం కదా, అదే ఈ ప్రాసెస్. ఎట్ లాస్ట్ ఈ 2 చిన్న కార్స్ ఒక్కటి కొనిగాని వచ్చామంటే మనం సచ్చామే. ఇంకా ఏళ్ళ చేతుల్లో ఏది కొన్నా కానీ 2 కొనాలి. మా విహాస్కి ఇలాంటి కార్స్ కానీ క్రెయిన్స్ కానీ ట్రాక్టర్స్ కానీ చాలా పిచ్చి, వాటితోనే ఆడుతూ ఉంటాడు. వాళ్ళ మమ్మీకి స్టోరీ కూడా చెప్పాడు. ఈ చిన్న కార్ తీసుకెళ్ళి పెద్ద కార్కి వెనకాల తగిలిస్తే ఇది లాక్కెళ్తూ ఉంటుందంట పోలీస్ కార్ని. షాపింగ్ అయితే అయిపోయింది. తెచ్చిన కర్చీఫ్స్ని నీట్గా ఫస్ట్ అయితే వాష్ చేసేస్తుంది, ఎందుకంటే బయట నుంచి తెచ్చాం కదా డస్ట్ అది పడి ఉంటుంది అనేసి. సో వాష్ చేయడమే బెటర్ థింగ్ అని నేను సజెస్ట్ చేస్తాను. ఈ రోజుకైతే అంతే. ఈ వీడియో అయిపోయింది మా మినీ స్ట్రీట్ షాపింగ్. మీకు ఈ వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. అండ్ ఎలా అనిపించిందో డెఫినెట్గా కమెంట్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. మీకు ఇన్ కేస్ ఎలాంటి పాసిబిలిటీ ఉన్నా కానీ ఈ ప్లేస్ని అయితే డెఫినెట్గా విజిట్ చేయండి, తక్కువ ప్రైజెస్లోనే ఉన్నాయి. Hope you like this video and bye bye. Don't forget to subscribe to our channel. We has Vindhya #38.